హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ తనుంటొచ్చు, కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. నేను ఈ మధ్య చాలా మంది దగ్గర మిడ్ నైట్ క్రేవింగ్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. కమెంట్స్ లో కూడా చాలా మంది మిడ్ నైట్ లో నాకు బాగా ఆకలేస్తుంది, నేను తినచ్చా, తినాలంటే ఏం తినాలి అని అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు నిజంగా మిడ్ నైట్ క్రేవింగ్ ఫుడ్ వల్లనా కాదా అనేది తెలుసుకోవాలి. మనకి మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తున్నాయంటే జస్ట్ డ్రింక్ ఒక 500 ml వాటర్ తీసుకోండి, లేదా 250 ml వాటర్ తీసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా మీకు క్రేవింగ్ వస్తుంది అని అంటే అప్పుడు అది యాక్చువల్ మిడ్ నైట్ క్రేవింగ్ అని అర్థం. ఎందుకంటే థర్స్ట్ ఉన్నా కానీ మనకి మిడ్ నైట్ క్రేవింగ్ లానే అనిపిస్తుంది. సో అందుకే డ్రింక్ సమ్ వాటర్, వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్, అప్పుడు కూడా క్రేవింగ్ ఉందంటే అది మిడ్ నైట్ క్రేవింగ్ ఉంది అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి మిడ్ నైట్ క్రేవింగ్ ఎందుకు వస్తుంది అంటే నైట్ టైం డిన్నర్ లో మనకు కావాల్సినంత ప్రోటీన్ కానీ కావాల్సినంత ఫైబర్ కానీ మనం తీసుకోకపోవడం వల్ల. సో నైట్ డిన్నర్ లో మీరు కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ తీసుకుంటే డెఫినెట్లీ మీరు మిడ్ నైట్ క్రేవింగ్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఆరెంజ్ నిజంగా ఇప్పుడు నాకు మిడ్ నైట్ క్రేవింగ్ వచ్చేసింది, రాత్రి తినాలనిపిస్తుంది, అప్పుడు ఏం తీసుకోమంటారు అని అంటే టేక్ ఏ ఫ్రూట్ అండి. అది ఫైబర్ ఉండడం వల్ల మీకు పొట్ట ఫుల్ అవడమే కాకుండా మార్నింగ్ మీకు మోషన్ పరంగా కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పరంగా కానీ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మేక్ ష్యూర్ మిడ్ నైట్ క్రేవింగ్ నిజంగా మిడ్ నైట్ క్రేవింగ్ గా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకుని తినండి. థ్యాంక్ యూ.